హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోకరకాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ కుండ పెట్టుకోవాలి. కుండ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేయాలి. కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర లైట్గా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేడైన తర్వాత కలపాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం ఫ్రై కావాలి. అల్లం ఎల్లిగడ్డ స్మెల్ పోతుంది. స్మెల్ పోయేటట్టు ఫ్రై కావాలి. ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు గోకరకాయ వేయాలి. ఇది ఆర్గానిక్ గోకరకాయ అండి. ఇది 3 డేస్ అయింది తెచ్చి, అస్సలు వాడిపోలేదు. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. చాలా ఫ్రెష్గా ఉంది. అందరు ఆర్గానిక్ వెజిటేబుల్స్ వాడండి. ఇప్పుడు పచ్చికారం వేద్దాము. పచ్చికారం వేస్తేనే బాగుంటుంది గోకరకాయలో. నువ్వుల పొడి పచ్చికారం వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పుదీనా వేద్దాము. నేను ఫస్ట్ వేయాలి కానీ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. పుదీనా వేసి కొద్దిసేపు మూత పెట్టాలి. మళ్ళీ కలుపుదాము, అడుగు పట్టకుండా మాడకుండా. అందరూ కుండలోనే వంటలు చేసుకొని తినండి, అందరూ హెల్తీగా ఉండండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేద్దాము, అడుగు పడుతుంది కదా. మళ్ళీ ఒకసారి కలుపుదాము, అడుగు పట్టకుండా మాడకుండా. టమాటా వేద్దాము. టమాటా వేసినప్పుడే కలపొద్దు, అట్లా కలిపితే ఉడకదు. టమాటా వేసి కలపకుండా ఉంచాలి. ఇప్పుడు కలుపుదాము. కొద్దిగా నువ్వు పొడి వేస్తున్నాను, నువ్వుల పొడి. అది కూడా వేడి చేసి పొడి చేసుకున్నాను. రెడీ, గోకరకాయ కర్రీ రెడీ.